మరి ఏదైతే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జన్మదిన సందర్భంగా మరి ఈరోజు కోరమనపాలెం నిరాహార దీక్ష శిబిరంలో కాంట్రాక్ట్ వర్కర్లు కానీ పర్మనెంట్ వర్కర్లు కానీ వేలాది మంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడానికి కారణం మరి సుమారు 3 రోజుల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 4290 మంది కాంట్రాక్ట్ వర్కర్ని అర్ధాంతరంగా తొలగించడం జరిగింది. మరి అన్ని వేల కుటుంబాలు, అందులోనూ సుమారు 12 నుంచి 1500 మంది డీపీ వర్కర్లు కూడా ఉన్నారు. మరి ఇన్ని వేల కుటుంబాలని అర్ధాంతరంగా ఎటువంటి నోటీసు లేకుండా మరి తొలగిస్తే ఆ 4290 కుటుంబాలు ఇంటూ 4 వేసుకున్న సుమారు 16,000 నుంచి 17,000 మంది రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. దాని మీద నిన్న ఈడీ వర్క్స్ దిగ్బంధం చేయడం జరిగింది. సుమారు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు యాజమాన్యంతో యూనియన్ లీడర్స్ చర్చలు జరపడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా నిన్న ఈడీ వర్క్స్ని దిగ్బంధం చేయడం జరిగింది. ఆ సందర్భంగా యాజమాన్యం వీళ్ళందరినీ కూడా తక్షణమే తీసుకుంటాము, మరి వాళ్ళకి ఏ విధమైన మేము క్యాన్సిల్ చేసేటప్పుడు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దాని దరిమిలా మేమందరం కూడా 1 గంటకి యాజమాన్యాన్ని అవుట్ సైడ్ విడుదల చేయడం జరిగింది. నిన్న జరిగిన ఈ పరిణామం ఇక్కడతోటే పోతుందని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే యాజమాన్యం ఇప్పటికే కొత్త సీఎండీ 2 రోజుల క్రితం ఇన్ఛార్జిగా వచ్చాడు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు డైరెక్ట్ ఆపరేషన్గా ఇక్కడ చేసి వెళ్ళిన వ్యక్తి మొయిల్ అనే కంపెనీకి సీఎండీగా ఉంటూ ఇక్కడికి అదనపు సీఎండీగా వచ్చాడు. మరి అతను ఏ విధమైన ఉద్దేశంతో వచ్చాడా అనేది ఇప్పటికీ కూడా మా యూనియన్లన్నింటికి కూడా ఒక ప్రశ్నార్థకం. కారణం ఏంటంటే లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా BF3ని ఆపి, ఎందుకంటే మీరు BF3ని ఆపారంటే BF3 అనేది ఒక స్టెప్నీగా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అని చెప్పడం జరిగింది. ఆ రోజే అన్ని యూనియన్ నాయకులు కూడా BF3 సుమారు 5,000 నుంచి 6,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన దాన్ని మీరు స్టెప్నీ అనడం కరెక్ట్ కాదు, మీరు ఇమీడియట్లీ BF3ని రిలీజ్ చేయమనడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతని తాలూకా వైఖరి ఏంటంటే కార్మికులకు కానీ నిర్వాసితులకు కానీ కంపెనీకి కానీ మరి మంచి చేసే ఉద్దేశం లేదని మా తాలూకా యూనియన్ల తాలూకా ఆలోచన. మరి ఈ 2 నెలలు కూడా ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ వర్కర్ కానీ ఎంప్లాయ్ కానీ ఒక అబ్జర్వేషన్, ఈ దేశానికి స్వతంత్రం రాకముందు ఏదైతే గాంధీ గారు పోరాటాల ద్వారా ఈ స్వతంత్రం రప్పించారో ఆ విధమైనటువంటి స్ఫూర్తితోటి ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉక్కు సత్యాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఉక్కు సత్యాగ్రహంగా ఈ రోజు విశాఖ ఉక్కు పోరాట కమిటీ కానీ ఉక్కు కార్మిక వర్గం కానీ కాంట్రాక్ట్ కార్మిక వర్గం కానీ ఈ రోజు చేస్తున్నటువంటి ఉద్యమం. ఎందుకంటే శుక్రవారం అర్ధరాత్రి మరి ఉక్కు యాజమాన్యం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ ఉద్యమం నిన్న ఈడీ వర్క్స్ ముట్టడనే కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 12:30 1 గంట వరకు కూడా ఉద్యమం జరిగి అధికారులు ఎవరిని కూడా బయటికి రాకుండా వాళ్ళకి ఇబ్బందులు ఏంటి కార్మిక వర్గం అనేటువంటి తెలియాలన్నటువంటి ఆలోచనతో చేసినప్పుడు వెంటనే రెవెన్యూ సిబ్బంది కానీ ఉక్కు యాజమాన్యం కానీ వచ్చి తప్పుడు సమాచారం ఇచ్చే మేము చేస్తామని చెప్పి నోటి మాటలతో కాదు మీరు ఇన్ రైటింగ్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం వల్ల ఉద్యమం తీవ్ర స్థాయికి జరగడం అనేది జరిగింది. ఇప్పటికైనా సరే ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒకసారి అర్థం చేసుకొని విశాఖ ఉక్కులు నిర్వసితులకు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ దేశానికి వచ్చినటువంటి వనరులు కానీ మీరు ఒకసారి అర్థం చేసుకుని ఉక్కుని పరిరక్షించడంలో ఇంకా మీరు ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఏదైతే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించినటువంటి విషయాన్ని తెలుసుకొని వెంటనే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కేంద్రంతో మాట్లాడి స్టాటస్ కో మెయింటైన్ చేయమని చెప్పడం వల్లే నిన్న మొన్న కూడా లోపల రావడం అనేది జరిగింది. దాన్ని ఏంటంటే మళ్ళీ భయబాంధాలు గుర్తు చేసి తెల్లపాతలు ఇచ్చి మిమ్మల్ని తీస్తామని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల నిన్న ఉద్యమం అనేది జరిగింది. ఈ ఉద్యమం ఇంకా కార్యస్థాయికి జరుగుతుంది. ఈ రోజు లేబర్ కమిషనర్ తోటి కూడా మీటింగ్ ఉంది. ఇది కానీ పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రేపు ఉద్యమాలకి మాట వేస్తారని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి సీఎండీ గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు వచ్చి కార్మికులకి గతంలో BF3ని వచ్చి ఆపరేషన్గా ఉన్నప్పుడు మీరు నష్టదాయకం చేశారు, జిందాలో ఒప్పందం చేశారు. దానివల్ల ఇవాళ BF3 నాశనం అయింది, ఇవాళ ఉత్పత్తి నాశనం అయింది, ఇవాళ విశాఖ ఉక్కు నష్టదాయకం అయిందని చెప్పి సీఎండీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు విశాఖ ఉక్కుని రా మెటీరియల్ తీసుకొచ్చి ఉక్కు ప్రొడక్షన్ ఫుల్ సమర్థ సాధించి కార్మికుల తాలూకు ఆర్థిక ప్రయోజనాలు ఏ కాంట్రాక్ట్ వర్కర్ను కూడా తీయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగించాలని చెప్పి యాజమాన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోరమనపాలెం కూడల వద్ద పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా
వీరిద్దరూ కూడా ఆయన సత్యం అహింస ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి ఒక దేశ ఈ స్వాతంత్రాన్ని శాంతియుత పందాలో మహాత్మా గాంధీ సాధించారు. ఆయన ఆశయ సాధన కోసం అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఈ దేశాన్ని గురువు తొలగించి ఈ దేశానికి అన్ని విధాలా కూడా రక్షణ కల్పించినటువంటి పాకిస్తాన్ కూడా గలగలలాడించి మనందరికీ అండగా నిలబడి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన కేంద్రం చేయాలి. అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని చెప్తూనే ఉన్నటువంటి కార్మిక వర్గం తాలూకు వస్తున్న ప్రయోజనాల మీద వేటివేడిగా నిర్ణయం చేయడం, కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మంది పైగా తొలగించాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం, ఇదే కాకుండా నిర్వాసితులందరికీ భవిష్యత్తులో ఉపాధి అవకాశాల కోసం ఏమాత్రం మాట్లాడకుండా ఈ కర్మాగారం అన్ని విధాలను కూడా మేము ఆదుకుంటామని చెప్తూనే ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం చాలా గర్హనీయం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా కొనసాగించాలి. 2,500 మంది వీఆర్ఎస్లో పంపిస్తామని చెప్పారు. ఆ వీఆర్ఎస్ తీసుకురావడానికి వీల్లేదు, ఏ వర్కర్ని కూడా బయటికి పంపించడానికి వీల్లేదు. ఎందువల్లంటే ఇప్పటికే 5,000 పైగా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఆ వేకెన్సీలో నిర్వాసితులు కూడా ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఈవెన్ కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా 50% అది కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు కార్మిక వర్గం అందరూ పనిచేయడం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్లో చేయలేని పని ఇటు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి పనిచేసి ఉత్పాదన పెంచి భారతదేశంలోని అనేకమైన ప్రాజెక్టులు, ఈరోజు మెట్రో ప్రాజెక్టులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్టు కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ అన్నిటికీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి స్టీల్ సప్లై చేసి పెద్ద పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మెటీరియల్ వాడుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాలు మీరు ఉపయోగించుకొని ఈరోజు దీని ద్వారా నాకు వేలాది కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలకు పన్నులు తీసుకొని డివిడెండ్లు తీసుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో అప్పచెప్పాలని చూడాలని ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. మేము వ్యతిరేకిస్తున్నాం. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కూడా లేని పరిస్థితుల్లో దీన్ని శైలిలో కలపని అడుగుతున్నాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో కలిపినట్టయితే ఇటు కార్మిక వర్గాన్ని ప్రయోజనాలు కాపాడబడతాయి, ఈ కర్మాగారానికి కావాల్సిన మైన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఆ దిశలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలని చెప్పేటువంటిది మరోసారి డిమాండ్ చేస్తూ పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇప్పటికే నిన్న మొన్న 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొత్తం అంతా కూడా అశాంతి ప్రబలమైంది ఇక్కడ. రేపు రానున్న రోజుల్లో ఉద్యమం ఏ విధంగా మరుచుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని ఉత్పన్న పరిణామాలు ఏర్పడినట్టయితే దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి కుమారపాలెం జంక్షన్లో పెద్ద ఎత్తున ఉక్కు సత్యాగ్రహ దీక్ష అనేది ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం పోరాట కమిటీ. ఆ సందర్భంగా ఈరోజు వేలాది మంది కార్మికులు ఇక్కడ హాజరవడం జరిగింది. మనం గత 4 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, దీన్ని పూర్వవైపు తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ అందరూ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఒక పక్క మేము కంపెనీ రక్షిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ గారు చెప్తుంటారు. అక్కడ స్టీల్ మినిస్టర్ గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం, దీన్ని కాపాడుతామని చెప్తూ ఒక పక్క ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నేస్లు 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేసి అలాంటి కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఆపేసి సడన్ గా మొన్న అర్ధరాత్రి 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు రాత్రి మీదే తొలగించారంటే ఎంత దుర్మార్గం చర్యగా మేము భావిస్తున్నాం. ఈ రాజ్యాంగంలో కార్మిక హక్కులకు రాజ్యాంగంలో రాశారు, ఏ ఒక కాంట్రాక్ట్ కార్మికుడైనా పర్మనెంట్ కార్మికుడు రాత్రి తీయడానికి ప్రధానమంత్రి హక్కు లేదు. దీనికి చట్టాలు ఉన్నాయి, దీనికి రాజ్యాంగం ఉంది. అంతే తప్ప రాత్రి తీయడానికి ఎవరు హక్కు ఇచ్చారని చెప్తున్నాం. అందుకనే ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇప్పటికే 5,000 మంది షార్టేజ్ ఉన్నారు, నిర్వాసితులు 8,000 మంది వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల గురించి. వాళ్ళు ఇంకా తీయడం మానేసి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు తీసేసి అది స్టీల్ ప్లాంట్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? 7.3 మిలియన్ కెపాసిటీ స్టీల్ ప్లాంట్ కి మీరు రా మెటీరియల్ తీసుకురాకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఉత్పత్తి చేయకుండా ఇక్కడ కార్మికులు ఇబ్బంది పెడితే ఇక్కడ చూస్తూ ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క కార్మికుడు తీసిన ఉద్యమం అనేది విశాఖపట్నంలో కాదు రాష్ట్ర వ్యాప్తం ఉవ్వెత్తిన ఆ రోజు స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైతే పోరాడి ప్యానల్ అర్పించారో స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి తీసుకొచ్చారో మళ్ళీ కాపాడుకోవడానికి అంతే ఉద్యమంతో మా ప్యానల్ అర్పించినా సరే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. ఏ ఒక్క కార్మికుడిని కానీ ఏ కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తీయడానికి మీకు హక్కు లేదు. ఇంకా చాలా మంది మ్యాన్ పవర్ అవసరం ఉంది. మీకు కావలిస్తే మేము చెప్తామా, మీకు తెలియకపోతే టెక్నాలజీ తెలియకపోతే ఎంత మ్యాన్ పవర్ ఉండాలి ఏంటి ఉన్నదని చెప్పి మేము చెప్తాం. పార్లమెంట్లోనే లేబర్ మంత్రి గారు చెప్పారు 5,000 వేకెన్సీ స్టీల్ ప్లాంట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి. ఇంకా 3 ఏళ్ళు 4,000 మంది రిటైర్ అయిపోతున్నారు. ఈ ప్లేస్ లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయాలి. అలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు తీసి వాళ్ళు పొట్ట కొడతామంటే పేద కార్మికులకి చూస్తూ ఊరుకోము. దేనికైనా సిద్ధం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ సత్యాగ్రహ దీక్ష పెడతాం.
ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఖచ్చితంగా ఏ కార్మికుని తీయకుండా యథాతథంగా మీరు కొనసాగించాలి. ఈ స్టీల్ ప్లాంట్ 3 బ్లాస్ట్ ప్లాంట్ రన్ చేయాలి, పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ వైజాగ్ స్టీల్లో విశాఖపట్నం స్టీల్ సంబంధించి 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్ కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజశేఖర రెడ్డి గారు అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించి క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది అటకెక్కింది. కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బులు లేని పరిస్థితి. కోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా పెంచేసిన ఛార్జీలు పెంచేసిన పరిస్థితి. అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే. ఒకసారి కాలు, ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు. ఇది అవిటి ప్రాజెక్టు, ఇది కుంటి ప్రాజెక్టు. ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే. ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది అంటున్నారే. మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు? చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ ఇది ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది 7 మిలియన్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది 3 మిలియన్ యూనిట్లు, 3 మిలియన్ టన్ను ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని 7 మిలియన్ టన్ను తీసుకువెళ్లారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది 20 మిలియన్ టన్నుల ప్లాంట్ గారి ప్రొడక్షన్. దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం, పాలకులు కాదా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీల్ కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లప్పుడు. ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు 5 సంవత్సరాలు అని అడిగితే, ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా ఈరోజు 4,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో, ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ముఖ్యమంత్రి